మన తెలుగు రైతులకు నమస్కారం. ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఏందంటే, మన రైతులు ఇప్పుడు 4, 5 రోజుల నుంచి మన ఆంధ్ర, తెలంగాణలో తుఫాన్లు కారణంగా వర్షాలు పడతా, జల్లులు పడతా ఉన్నాయి. మిరప నారు ఓపెన్ బెడ్స్ అయినా, నెట్‌లోనైనా పోసుకున్నటువంటి రైతులు చాలామంది ఇప్పుడు అడుగుతా ఉన్నారు. ఫోన్ చేసి అడుగుతున్నారు. నేల మీద పోసుకునే వాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొలిచిన మొక్కలు 4 ఆకులు, 5 ఆకులు, 6 ఆకులు ఏసిన వాళ్ళు, ఇప్పుడే మొలిచిన మొక్కలు వాళ్ళు మనం అర్జెంట్‌గా చేయాల్సిన పనేంటంటే ప్రెజెంటు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడామిల్ గోల్డ్‌ని మీరు లీటర్‌కొచ్చేసి 2 గ్రాముల చొప్పున తీసుకొని, దానికి కాంబినేషన్ ఖచ్చితంగా 319 319 అనే దాన్ని లీటర్‌కొచ్చేసి 5 గ్రాములు మీరు మొలిచిన 10వ రోజు కాడ్నుంచి, 11వ రోజు కాడ్నుంచి మీరు ఖచ్చితంగా మీరు స్ప్రే చేస్తే అర్జెంట్‌గా మనం చేయగలిగితే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జల్లులు ఇంకా 3, 4 రోజులు చెప్పారు వర్షాలు. ఇక ఇప్పుడు ఇంతకుముందు పడ్డదానికి రేపు పడబోయేదానికి గూడా మొక్కలు డ్యామేజ్ అయ్యి కుళ్ళిపోకుండా, చనిపోకుండా ఉండాలంటే ఒకటి 319 నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ పైపాటుగా అవసరం. రెండోది తడి తెగులు, దానికి మెటలాక్సిల్ మంచి రిజల్టు. మైకోజెబ్ తెగులు, కొమ్మ కుళ్ళు, ఈ కాండం కుళ్ళు రాకుండా చాలా వరకు కాపాడుతది. రెడామిల్ గోల్డ్ మీరు తప్పకుండా యూజ్ చేయండి. దీని తర్వాత మనకి కొంచెం 8, 10, 12 ఆకులేసినటువంటి ఈ ముసురు ఇలా ఉండి, ఈ నెమ్ము, ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మిరప నారుమడిలో సెన్సిటివ్ కాబట్టి పెద్దగున్న మొక్కలకు మాత్రం తెల్లదోమ, ఈ కింది ముడత వైరస్ గానీ, పై ముడత గానీ, వైరస్ ముడతలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం పెద్దగా అంటే ఇంకొక 30, 32, 30 రోజులు ఉన్నటువంటి నార్మల్ నెట్ అయినా, నేల బెడ్లైనా, ఓపెన్ బెడ్స్ అయినా ఎవరైనా మనకు అర్జెంట్‌గా చేయాల్సిన పనేందంటే, తెల్లదోమని కంట్రోల్‌తో పాటు ముడతను కూడా, కింది ముడత, పై ముడతని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి మనకి ట్యాంక్ డోస్ ఉంటది. ఎక్స్‌పనస్, బీఎస్ఎఫ్ ఎక్స్‌పనస్ ఉంటుంది. అది ట్యాంక్ డోస్ తీసుకోండి. అలాగే ట్రేసర్ కూడా, ఈ 2 కాంబినేషను ఇప్పుడు మీకు పెద్ద మొక్కలైతే కాంబినేషన్‌తో పాటు ఈ 2 కాంబినేషన్ బీఎస్ఎఫ్ ఎక్స్‌పనస్, మనకి 319 తర్వాత ట్రేసర్, ఈ 3 ట్యాంక్ డోసులు తీసుకొని మీరు చిన్నవుంటాయి, పెద్దవున్నా మీరు 34 ml ఉన్నా సరే దాంట్లో మీరు కొంచెం దాన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో తీసుకొని, ఏది ఎక్స్‌పనస్ 34 ml మీ దగ్గరుంటే దాన్ని ఒక అర లీటర్‌లో మొత్తం పోసేసుకొని, అర లీటర్ అంటే మనకి 500 ml అంటే ట్యాంక్ డోస్ డివైడ్ చేసుకొని మీరు ఇప్పుడు అర్జెంట్‌గా స్ప్రే చేయండి. ఇక మనకి 5, 6 రోజులైనా, వారం రోజులైనా ముడతలు రాకుండా ఉంటే మాత్రం 100% జరుగుతది. కింది ముడత, పై ముడత వైరస్ కూడా రాకుండా ఉంటది. ఈ 2 మీరు కాంబినేషన్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ 4 రోజులు, 5 రోజుల తర్వాత రెడామిల్ గోల్డ్ 319 మరియు కోనికా. ఈ మనకేం దొరకని, కొంతమంది దొరకదు, రెడామిల్ గోల్డ్ దొరకని పక్షంలో ధనుక కంపెనీ కోనికా కూడా స్ప్రే చేయండి. అందులో కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ కాజుగామైసిన్ అనేది బెస్ట్ టెక్నికల్. ఈ 2 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ముందు వేరుకుళ్ళు రాకుండా, మొక్క చనిపోకుండా కాపాడుకోవాలి. ముదురు మొక్కలకు మాత్రం ముడత రాకుండా, వైరస్ రాకుండా ఈ 2 పద్ధతులు మీరు పాటించాలని కోరుకుంటున్నాను.